హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసినట్టే మేమైతే పెళ్లి కూతురికి ప్రదానం చేయడానికైతే వెళ్తున్నాము. నేను మా పిన్ని మా బాప్ప అత్త అనమాట. మేమైతే మా ఊరు సైడ్ బాప్ప అయితే అంటాము. మేము ముగ్గురం అయితే ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరిపోయి పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. అక్కడ నుండి అందరం స్టార్ట్ అయ్యి పెళ్ళికూతురు ఇంటికైతే వెళ్తాము. మేము వెళ్ళేసరికి అందరూ రెడీ అయిపోయి కూర్చొని అయితే ఉన్నారు. అందరూ హాయ్ చెప్తున్నారు. అలాగే యూట్యూబర్ అయితే వచ్చేసిందని అందరూ అయితే మెచ్చుకున్నారనమాట నన్ను. చాలా సరదాగా అందరం కలిసి అయితే పెళ్ళికూతురు ఇంటికి వెళ్ళడానికైతే రెడీ అయ్యి ఇక్కడైతే కూర్చున్నాము. అందరికీ హాయ్ చెప్పమంటే అందరూ హాయ్ చెప్తున్నారు. నాకైతే ఒక విషయం బాగా నచ్చిందనమాట అక్కడికి వెళ్ళాక. ఎందుకంటే అందరూ మాకు వీడియోస్ తీ అయితే బాగా సపోర్ట్ చేశారు. ఇది వీడియో తీ, అది వీడియో తీ, మమ్మల్ని వీడియో తీ అని చెప్పి చాలా సపోర్ట్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ అలాగే అక్క ఇక్కడ హాయ్ చెప్తుంది కదా, ఈ పెద్దమ్మే అనమాట. అన్నయ్య వాళ్ళ అమ్మ. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ నాతో. నేను కూడా అందరితో చాలా ఫ్రెండ్లీగా అందరితో కలిసిమెలిసి అయితే ఉంటాను. అలా ఉంటేనే నాకు నచ్చుతుంది. ఇక్కడ కనిపిస్తున్న రెడ్ సారీ అక్కకైతే వీళ్ళిద్దరూ అత్తలైతే అవుతారు. కాబట్టి కోడలు కాబట్టి ముద్దుల కోడలు కాబట్టి వాళ్ళతో అయితే ఫన్ అయితే చేస్తుంది. చాలా సరదాగా గడిపాము టైం అయితే. ఇక్కడ వచ్చేసి మా అక్క మీకు అందరికి హాయ్ చెప్తుంది. అందరూ హాయ్ చెప్తున్నారు. అందరూ వీడియో తీయనైతే బాగా సపోర్ట్ అయితే చేశారు. నాకు చాలా బాగా అయితే నచ్చింది ఆ విషయంలో. ఇక్కడ కూర్చున్నారు కదా అందరూ, ఇంకా ఆడవాళ్ళందరూ కలిస్తే ముచ్చట్లు తెలిసిన విషయమే కదా. అందరికైతే ఇక్కడ చెప్తున్నాను, హాయ్ అయితే చెప్పండి. మా సబ్స్క్రైబర్స్కి లైక్ షేర్ కమెంట్ అయితే చేయండి అని అందరూ అయితే చెప్తున్నారు. పెద్దమ్మ వచ్చేసి పెళ్లి కూతురికి పెద్ద అత్త అయితే అవుతుంది కదా. ఆ పెద్దమ్మ చెప్పిన లిస్ట్ అంతా ఇప్పుడు పెళ్లి కూతురికి తీసుకెళ్ళి ప్రదానం అయితే చేస్తాము. చాలామంది అందరూ ఇదే చేస్తారు. ప్రతి పెళ్లి కూతురికి ప్రదానం అనేది కంపల్సరీగా అందరూ ఎవరి పద్ధతిలో వాళ్ళైతే చేస్తూ ఉంటారు కదా. మేమైతే మా పద్ధతుల్లో ఎలా చేయాలో ఆ విధంగా అయితే అన్నీ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము. ఈ పెళ్లి వీడియోస్ అయితే మంచి రీచ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. అందరూ కూడా మాకు వీడియోస్ తీ అని అయితే చాలా సపోర్ట్ చేశారు. ఇలానే ఇంకా అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేసి మీకైతే మంచి మంచి బ్లాగ్స్ అయితే తీస్తాను. అందరూ కూడా నాకు నేను మంచిగా పడేలాగా నేను మంచిగా కనిపించేలాగా అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ. ఈ పెద్దమ్మకి నేనంటే ఇష్టం. అలాగే నా వీడియోస్ కూడా చాలా ఇష్టం. నాకైతే కంపల్సరీగా మంచిగా వీడియోస్ తీసి అయితే యూట్యూబ్లో పెట్టాలమ్మా అని అయితే ముందు చెప్తానే ఉంది. మీకు అందరికీ హాయ్ చెప్తుంది. నవ్వుతూనే ఉంటుంది పెద్దమ్మ. చాలా సరదాగా జోవియల్గా ఉంటుంది. ఇంకా మా సరదాలు మాటలు అన్నీ అయిపోయాక మేమైతే పెళ్లి కూతురి ఇంటికి వెళ్ళడానికైతే రెడీ అయిపోయాము. సామాన్లన్నీ ఒకటి తర్వాత ఒకటి బయటకైతే తీసుకొస్తున్నారు. ఈ పెద్దమ్మకు కూడా చాలా ఇష్టం అనమాట వీడియోస్ అయితే. అరటిగలు అయితే కంపల్సరీగా తీసుకెళ్ళాలి కదా, అవి కూడా తీసుకెళ్తున్నాము. ఆల్రెడీ పెళ్ళి అయితే అయిపోయింది. అయిపోయినాక వీడియోస్ అయితే పెడుతున్నాను. అదేంటి పాప కనిపించట్లేదు వీడియోస్లో అని అయితే మీరైతే ఖచ్చితంగా అనుకుంటారు కదా. మేమైతే పాపని ఇంట్లో ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టి అయితే వెళ్ళాను. ఎందుకంటే పెళ్లి కూతురు ఇల్లు కూడా మాకు చాలా దగ్గర. సో ప్రధానం వరకు ఉండకపోయినా కనీసం భోజనాలు చేసైనా వచ్చేద్దాం అని చెప్పి పెద్దమ్మ అయితే మళ్ళీ చెప్పింది రావాలి అని చెప్పి. ఇంకా సో నేనైతే పాపని ఇంట్లో వదిలిపెట్టి మా అమ్మ దగ్గర అయితే వెళ్ళాను. ఇక్కడ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ హల్దీ కూడా ఉందన్నమాట. ప్రదానం చేసిన రోజే దానికి డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరందరూ చూడండి అని మీకైతే చూపిస్తున్నాను. హల్దీ వీడియో కూడా చాలా అంటే చాలా బాగుంది. అది అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక్కడ కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. కార్ అయితే బుక్ చేశారు. ఇంకా ఒకరి తర్వాత ఒకళ్ళు ఇంకా కార్లో అయితే వెళ్తున్నాము. అందరం ఒకే కారులో సరిపోము కదా. కొంతమంది ముందు తర్వాత ఫస్ట్ ఒక కారులో కొంతమంది, సెకండ్ కారులో కొంతమంది అలా వెళ్తున్నారు. లాస్ట్లో మేము వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఇతను వచ్చేసి మా అక్క. ఇప్పటి వరకు ఎవరికి వీడియోలు అయితే మా వాళ్ళకైతే ఇక్కడ విజయవాడ వాళ్ళకైతే ఎవరికి చూపించలేదు. అందరూ ఈ వీడియోలు అయితే ఉంటారు. పెళ్లి వీడియోస్ అయితే ఇంకా సూపర్గా ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఇంట్రడ్యూస్ అయితే చేస్తాను.
అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఎలా ఉందో కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి. మేమందరం చాలా జోవియల్గా ఫ్రెండ్లీగా అయితే ఉంటాము. ఏ పెళ్ళికైనా ఇలానే వెళ్తాము. మేము కారు కోసం వెయిట్ చేసే లోపు మనం చేసే పనులుంటాయి కదా! పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు కోసం వేసిన హల్దీ డెకరేషన్‌లో అయితే మేమైతే కూర్చొని ఫుల్‌గా ఫోటోస్, వీడియోస్ అయితే తీసేసుకున్నాము. వాళ్ళు కూర్చునే కంటే ముందు మేమే కూర్చొనైతే ఫోటోస్, వీడియోస్ అయితే తీసేసుకున్నాము. అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళనమాట. ఎవ్వరు తగ్గేది లేదన్నట్టే ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా! పెద్దమ్మ అయితే కూర్చొనుంది. పెద్దమ్మ చాలా మంచిదండి. అసలు ఎంత బాగా అందరినైతే కూతురు వరుసొచ్చే వాళ్ళని అందరినీ చాలా బాగా చూసుకుంటది. చాలా ఫ్రెండ్లీగా ఉంటది అందరితో. మన ఇంట్లో పెళ్ళంటే మనకి చాలా పనులుంటాయి. దట్టు పెళ్ళికొడుకు, అమ్మ, నాన్న అంటే ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా! 4 వైపులా చూసుకోవాలి. ప్రతీదీ దగ్గరుండి చూసుకోవాలి. చూసుకునే లోపు చాలా నీరసం అయితే అయిపోతాము. చాలా తిరగాలి కూడా. ఇక్కడ వచ్చేసి ఇద్దరు అక్కా చెల్లెలనమాట. ఇద్దరు కూర్చొని నగలు సరి చేసుకుంటున్నారు వీడియోస్ తీస్తున్నా అని చెప్పి. ఇంకా ఈలోపు కారైతే వచ్చేసింది. ఇంకా పెళ్ళికూతురు ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు. మేమే లాస్ట్ ట్రిప్ అనమాట వెళ్తున్నాము. పెళ్ళికూతురు ఇల్లు అయితే మాకు చాలా దగ్గర, చాలా నియర్ బైలోనే ఉంది. వితిన్ 2 మినిట్స్‌లో అయితే వెళ్ళిపోవచ్చు కార్‌లో. మేము వెళ్ళేసరికైతే వదిననైతే అందరూ పలకరిచ్చేశారు. ఇంకా భోజనాలకి అంతా సిద్ధం చేసేసారనమాట. నెక్స్ట్ భోజనాలు తినడానికైతే అందరం రెడీ అయిపోయాము. చాలా టేస్టీగా ఉన్నాయి భోజనాలు కూడా. నేనైతే తినలేదు. తిన్న వాళ్ళందరూ అయితే చెప్పారు. నేను పథ్యం అయితే ఉండాలి కదా! సో, నేనైతే అన్నీ టేస్ట్ చేయకూడదు, అన్నీ తినకూడదు కాబట్టి నేనేం తినలేదు. అందరూ తిని అయితే చాలా బాగున్నాయి అని చెప్పైతే చెప్పారు. అదే విషయం మీకు నేను చెప్తున్నాను. నేనైతే ప్రదానం చేసే టైంలో అయితే పసుపు రాసే టైంలో అయితే లేనండి. ఎందుకంటే భోజనాలు చేసి ఇంటికైతే వచ్చేసాను. పాపని ఇంట్లో వదిలేసి వెళ్ళాను కాబట్టి వెంటనే భోజనాలు చేసినాక కంప్లీట్ అయిపోయినాకైతే ఇంటికైతే వచ్చేసాను. అందరూ ఇక్కడ భోజనాలు అయితే చేస్తున్నారు. ప్రధానం వీడియోస్ నా దగ్గర ఉన్నంత వరకు మా అక్క వాళ్ళైతే తీసి పంపించారు. ఆ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. తిన్నాక నేను మా పిన్ని అయితే ఇలా కూర్చొని ఉన్నాము. సరే పిన్ని ఈలోపు పెళ్ళికూతురు దగ్గరికి అంటే మా వదిన దగ్గరికి వెళ్ళొద్దామని చెప్పి పెళ్ళికూతురు దగ్గరికైతే వెళ్ళాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా తినే మా వదిన అయితే రెడీ అన్నయ్య వైఫ్ అంటే వదిన కదా. ఇద్దరు అన్నయ్య వదిన మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా చాలా అందంగా ఉంటారండి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్టయితే ఉంటారు. మేమందరం అదే అనుకుంటున్నాము. నేనైతే వెళ్ళిపోయే ముందు ప్రధానంకైతే ఇలా రెడీ చేస్తున్నారు. ఈ చిన్న క్లిప్పింగ్స్ అయితే తీశాను.